వేలాది మంది విద్యార్థులకు విద్యను అందించినటువంటి శ్రీ రాజరాజేశ్వర సంస్కృత డిగ్రీ కళాశాల నిర్లక్ష్యానికి గురవుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు అన్నారు. నూతన భవనం నిర్మించకుండా ప్రైవేట్ భవనాల్లో విద్యార్థులను ఉంచుతున్నారని మండిపడ్డారు. పక్కా భవన నిర్మాణంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సంతోష్ బాబు ఆరోపించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రాజరాజేశ్వర సంస్కృత డిగ్రీ కళాశాల ఎన్నో వేల మంది విద్యార్థులకి విద్య అందించినటువంటి ఈ విద్యా సంస్థ ఈరోజు మరి నిర్వీర్యం అయ్యే దిశగా ప్రయాణిస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. మరి విద్యార్థులకు వసతులు లేక బిల్డింగ్ యొక్క మరి కొత్త నిర్మాణం చేపడతామని మరి విద్యార్థులను ప్రైవేటు బిల్డింగులలో ఉంచడం జరుగుతూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి మరి మహిళా విద్యార్థులకు మరి సరైన సదుపాయాలు లేవు, సరైన సెక్యూరిటీ లేదు. మరి నిన్నటి రోజున మరి విద్యార్థికి గత 2-3 రోజుల నుంచి జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే మరి చూసుకునే నాదు లేడు. కనీసం మరి మహిళా విద్యార్థులు కూడా ఒక మహిళా అధికారులు లేనటువంటి పరిస్థితి నెలకొందా ఉంది. మరి ఈ విధంగా మరి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినట్టు మరి ఈ విధంగా ఈ విద్యా సంస్థను కూడా నిర్వీర్యం చేయడానికి మరి మీరు కూరుకున్నారని చెప్పి మరి మా పక్షాన మేము అడుగుతా ఉన్నాము. మరి విద్యార్థుల పట్ల మరి మీరు వహిస్తున్నటువంటి నిర్లక్ష్యం మరి వెంటనే మానుకొని మరి విద్యార్థులకు మరి సరైన మౌలిక వసతులు కల్పించి మరి సరైనటువంటి మరి బిల్డింగ్ లో సరైనటువంటి నిర్మాణంలో వాళ్ళకు విద్యా బోధన అందించాలని చెప్పి మరి బీజేపీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈవో గారు మరి ఈ జరిగిన సంఘటనపై మరి పూర్తి విచారణ చేపట్టి మరి దీని మీద బాధ్యులు